దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబురాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు క్రిస్టియన్స్. కరుణామయుడి ఆశీస్సుల కోసం వేడుకుంటున్నారు. ఖమ్మంలో క్రిస్మస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రైస్తవ సోదరులు. నగరంలోని చర్చిలు ప్రత్యేక అలంకరణతో కలర్ఫుల్ గా మారాయి. వైరా రోడ్, చర్చ్ కాంపౌండ్, బైపాస్ రోడ్, ఖానాపురం, నాయుడుపేట చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. చర్చ్ కాంపౌండ్ దగ్గర చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. యేసుక్రీస్తు పుట్టినరోజైన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏ పండగ జరుపుకోనంత పెద్ద ఎత్తున క్రిస్మస్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. ప్రపంచ శాంతి కోసం, ప్రజల మనుగడ కోసం, సుఖ సంతోషాలతో ఉండటం కోసం ప్రభువు పుట్టాడు అని మీరందరూ ఏ రకంగా నమ్ముతారో, మన కష్టాలు తీర్చగలిగే ఏకైక దేవుడు ప్రభువు అని మీరు అందరూ నమ్మే విధంగా నేను కూడా నమ్ముతూ మీ ప్రార్థనలో మీతో పాటుగా మాకు కూడా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి జరగాలని ప్రార్థిస్తారని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మీ అందరికి కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పవిత్రమైన ఈ పండుగని ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది ఈ పండుగని సంబరాల్లో జరుపుకుంటా ఉన్నారు. మనం క్రిస్మస్ సందర్భంగా ప్రభువు మనందరి ఎడ్ల చల్లని దీవెనలు, మరి మనందరికీ కూడా సుఖ సంతోషమైన జీవితం ఇవ్వాలని చెప్పి, శాంతితోని మనం అందరం కూడా జీవించడానికి, మా అందరికీ కూడా మీకు సేవ చేయడానికి మరింత శక్తినిచ్చే విధంగా మీ అందరూ కూడా ఈ ఆరాధనలో పాల్పంచుకొని ఆ భగవంతుడిని ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మరియు రాబోయే నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. సిద్దిపేటలో క్రిస్మస్ వేడుకల్లో మంత్రి హరీష్ రావు కేక్ కట్ చేసి ఫాదర్లకు తినిపించారు. క్రిస్టియన్లకు క్రిస్మస్ విషెస్ చెప్పారు హరీష్ రావు. అన్ని మతాల వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి. Merry Christmas. ఈరోజు ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువారు we wish you a merry Christmas. ఇక సిటీలోను క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. కూకట్పల్లిలోని కల్వరి టెంపుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రిస్టియన్లు. ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. పెద్ద సంఖ్యలో జనం చర్చ్ కి రావడంతో కూకట్పల్లిలోని ప్రధాన రోడ్లన్నీ రద్దీగా మారాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యూ.
చూస్తున్నాం ఇక్కడ క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. మనం చూడొచ్చు ప్రస్తుతం కల్వరీ టెంపుల్ ఏదైతే ఉందో మెయిన్ టెంపుల్, ఆ టెంపుల్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ నుంచి కుడివైపున మనం చూసినట్టయితే ఒక పక్క ప్రేయర్ హాల్ అనేది కూడా ఉంటుంది. ఆ ప్రేయర్ హాల్లో ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క మనం పబ్లిక్ ని చూసినట్టయితే ఇసుక వేస్తే రాలనంత జనం అని చెప్పడానికి ఇక్కడ చూసే పబ్లిక్ ఒక నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 50,000కు పైగానే ఇక్కడ ఈ టెంపుల్ కి రావడం జరిగింది. ఆ యేసుక్రీస్తు జన్మదిన క్రిస్మస్ సందర్భంగా ఆ సంబరాలను ఇక్కడ చేయడం వల్ల పూర్తిగా ప్రత్యేకమైన ప్రార్థనల్లో ఇక్కడ వచ్చి పాల్గొంటూ ఉన్నారు. అయితే కేవలం హైదరాబాద్లే కాదు, నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి కూడా కల్వరీ టెంపుల్ కి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు కూడా నిర్వహిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. మనం చూసినట్టయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు, జీజస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన పాటలు కూడా పాడడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ఉదయం నుంచి కూడా జరుగుతున్న ప్రేయర్లో అత్యధికంగా ఎక్కువ మంది పాల్గొంటున్నారు మనం చూస్తున్నాం. అందుకనే ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. పూర్తి బందోబస్తు ఏర్పాట్లు మనం చూడొచ్చు. గేట్ నుంచి వచ్చేవాళ్ళు ప్రతిని కూడా సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేసిన అనంతరమే కల్వరీ టెంపుల్కు అనుమతి ఇస్తున్నారు. దాంతో అనంతరం మెటల్ డిటెక్టర్లతో పాటు పోలీసు బందోబస్తు కూడా ఉంది. దాంతోపాటు అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే స్పందించడానికి ఇక్కడ అంబులెన్స్ ని కూడా ముందస్తుగానే 2 అంబులెన్స్ ని, దాంతోపాటు ఫైర్ ఇంజన్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఉండే వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మీ పేరేంటండి? నా పేరు మల్లేష్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎర్రగడ్డ నుంచి వస్తాం. ఎర్రగడ్డ నుంచి. ఎప్పుడు వస్తుంటారా ఇక్కడ? డైలీ వస్తుంటాం. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా చెప్తారు. ఇక్కడ ప్రపంచంలో ఈయన చెప్పినంత వాక్యం ఎవరు చెప్పలేరండి, అంత మంచిగా చెప్తారు. అందుకోసం ఇంతమంది జనాలు వస్తారు, హ్యాపీగా చేసుకుంటారు క్రిస్మస్. మరి కల్వరీ టెంపుల్ ఎలా అనిపిస్తుంది? అందరూ చాలా జనాలు వస్తున్నారు, ఇక్కడ మంచిగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ సండే ఉండే రష్, ఈరోజు క్రిస్మస్ కనుక హెవీ రష్ ఉంది. ఇది మొత్తం ఆల్ ఇండియా నుంచి వస్తారు ఈరోజు. చర్చ్ మెంబర్సే 157,000 మంది ఈ చర్చ్ మెంబర్స్. ఎవరైతే మర్చిపోయారో వాళ్ళకి కార్డు ఇస్తారు. కార్డు స్వైపింగ్ కార్డు లేనప్పుడు వాళ్ళు రాసేస్తే వాళ్ళు వచ్చినట్టు ప్రెజెంట్. ఎవరైతే రాలేదో వాళ్ళకి రేపు మార్నింగ్ నుంచి కాల్స్ వెళ్తాయి. అనారోగ్యమా, ఏదైనా ఆర్థిక ఇబ్బందులా, ప్రేయర్ చేయడానికి వెళ్తాయి అనమాట. ఈ చర్చిలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి సెక్యూరిటీ. క్రిస్మస్ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎన్ని సర్వీసెస్? ఈ రోజు మట్టు కేవలం పండుగ సందర్భంగా 4 సర్వీసెస్ పెట్టామండి. ఎవ్రీ సండే 5 సర్వీసెస్ ఉంటాయి. ఈరోజు ఇంగ్లీష్ సర్వీస్ లేదు, అది లాస్ట్ సర్వీస్లో 2 కలిపి ఒకటే సర్వీస్ చేశాము. ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా గేట్ నుంచి మా సిస్టర్స్ వైపు సిస్టర్ని, బ్రదర్ వైపు బ్రదర్ని పంపిస్తూ మేము విడదీసి వాళ్ళని ముందుకు పంపిస్తాం అనమాట. ఏ ఇబ్బంది లేకుండా, ఏ గొడవలు లేకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా మేము చూసుకుని ముందుకు పంపిస్తాం, లోపల మందిరాలకు పంపిస్తాం అనమాట. పూర్తిగా అంటే జనాలకు సంబంధించి కూడా పూర్తి ఒక పటిష్టమైన భద్రత కూడా ఉంది. మీ ప్రైవేట్ సెక్యూరిటీ ఎంత ఉంటారు ఇక్కడ సర్వీస్ చేసేవాళ్ళు? ఆల్మోస్ట్ అంటే టీమ్ బట్టి ఉంటాయి, 12 టీమ్స్ ఉంటాయి అనమాట. టీమ్ కి ఒక్కొక్కరు 100 మంది ఉంటారు. సిట్టింగ్ టీమ్ ఉంటుంది, అండ్ చెప్పుల్ స్టాండ్ టీమ్ అంటే స్టాండ్ స్లిప్పర్స్ టీమ్ ఉంటుంది, తర్వాత మన పార్కింగ్ టీమ్ ఉంటుంది. చాలా వరకు అన్ని టీంలు కలిగి ఒక దాదాపు ఒక 500-600 మెంబర్స్ మేము సర్వీస్ టీంలో ఉంటాము. ఇప్పుడు ప్రేయర్ స్టార్ట్ చేశారో అందులో మనం పాల్గొందామనే దాంట్లో కూడా ఉన్నారనే చెప్పొచ్చు క్రైస్తవులు. అయితే పూర్తిగా క్రిస్మస్ సందర్భంగా సందడి అయితే పూర్తిగా ఈ కల్వరీ టెంపుల్లో అంబరాన్ని అంటుతుంది. నిన్న అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్న ప్రేయర్లు నిరంతరంగా ఇప్పటివరకు కూడా కొనసాగుతున్నాయి. ఇవే ఇవాళ అర్ధరాత్రి వరకు, క్రిస్మస్ సందర్భంగా అర్ధరాత్రి వరకు కూడా ఇవే ప్రార్థనలు కూడా కొనసాగుతున్నాయనే చెప్పొచ్చు. పూర్తిగా భద్రత, దాంతోపాటు ఆధ్యాత్మిక శోభ కూడా ఇక్కడ కల్వరీ టెంపుల్లో కన్నుల పండుగగా క్రిస్మస్ పండుగ జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ కల్వరీ టెంపుల్ కి సంబంధించిన సమాచారం. V6 వ్యూవర్స్ అందరికీ మరోసారి క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలతో O2 స్టూడియో. అదో మహా కట్టడం. కరువు కాలంలో ఆకలి తీర్చిన అద్భుత నిర్మాణం. 40 లక్షల ఖర్చు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన కరుణామయుడి దేవాలయం. వాటికన్ సిటీ చర్చ్ తర్వాత అంతటి గుర్తింపు పొందిన ప్రార్థనా మందిరం. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చ్ పై స్పెషల్ స్టోరీ. మెదక్ ఈ పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది కేథడ్రాల్ చర్చి. ఈ చర్చికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం పాలనలో మెతుకు సీమలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడి ఆకలి సాగులు పెరిగాయి. దీంతో చలించిన అప్పటి మత గురువు చార్లెస్ వాకర్ పాస్నైట్ పేదల ఆకలిని తీర్చేందుకు చర్చి నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఆకలితో అలమటిస్తున్న ఎందరో ప్రజలకు ఈ చర్చిలో అన్నం పెట్టేవారు చార్లెస్. అలా 1914లో ప్రారంభమైన ఈ చర్చి నిర్మాణం 1924లో పూర్తి చేశారు. నూట 75 అడుగుల ఎత్తుగల ఈ చర్చి ఆసియా ఖండంలోనే రెండవ పెద్ద చర్చిగా పేరుగాంచింది. ఇంగ్లాండ్ కు చెందిన ఇంజనీర్లు బ్రాడ్షా, గ్యాస్ హోప్ చర్చిని డిజైన్ చేసి దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. ఇక చర్చిలో గాజు అద్దాలతో చేసిన పైకప్పు ప్రధాన ఆకర్షణ. యేసు జీవిత చరిత్రను తెలిపేలా వీటిని 3 వైపులా ఏర్పాటు చేశారు. పగటి సమయంలోనే వీటిని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. చాలా అందంగా ఉంది చర్చ్. మళ్ళీ ఎన్నో రోజులది కోరిక ఈడ రావాలని, అట్లా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది చర్చ్. చాలా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకేసారి 5,000 మంది కూర్చొని ప్రార్థనలు చేసేలా ఈ చర్చిని డిజైన్ చేశారు. రీసౌండ్ రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, టైల్స్, ఫర్నిచర్ ఇలా ప్రతి ఒక్కటి యూరప్ కు చెందిన గోతిక్ శైలిని పోలి ఉంటుంది. చర్చిలోని పైప్ ఆర్గాన్ లండన్ నుంచి స్పెషల్ గా తెప్పించారు. మెదక్ కేథీడ్రల్ చర్చ్ చాలా ప్రాముఖ్యమైనది, విశేషమైనది. మన తెలంగాణ ప్రాంతానికి మాత్రమే కాకుండా ఆసియాలో నెంబర్ 2 మందిరముగా ఇది పరిగణించబడుతుంది. గవర్నమెంట్ కూడా గుర్తించారు. మరి అనేక మంది భక్తులు ఇందులో పాలు పొందుతారు. కర్ణాటక, బీదర్, తమిళనాడు, మరి మహారాష్ట్ర ప్రాంతం నుండి అనేక మంది ఈ మందిరంలో ఈ బాలయేసును దర్శించుకోవడానికి వస్తారు. 12లో ఈ యొక్క మందిరపు పునాది వేయబడ్డది. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ఈ మందిర నిర్మాణం కొనసాగింది. 1924 డిసెంబర్ 25న ఇది ప్రజలకు అంకితం చేయబడ్డది, ఓపెన్ చేయబడ్డది. క్రిస్మస్ వేడుకల కోసం మెదక్ చర్చి సర్వంగ సుందరంగా ముస్తాబైంది. యూరోపియన్ లైట్లతో వెలిగిపోతోంది. క్రిస్మస్ సందర్భంగా 3 రోజుల పాటు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతో చరిత్ర ఉన్న ఈ చర్చిలో నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఏటా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యాక్చువల్లీ మెదక్ చర్చ్ అంటే ఏషియాలో బిగ్గెస్ట్ చర్చ్ అని అందరికీ తెలిసిందే. మేము బాగా నమ్ముతాం అనమాట. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్ ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తాం మేము ఇక్కడికి వచ్చి దేవుడిని వేడుకొని వెళ్తాం అనమాట. చాలా బాగుంది. ఇంకా డెకరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి, ఇంకా టోటల్గా కంప్లీట్ కాలేదు. ప్లస్ మేము లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి కాబట్టి తొందరగా వైండ్ అప్ చేస్తున్నాం. ఇక్కడ వరకు ఫ్యామిలీతో అందరు కలిసి రావడం చాలా బాగుంది. లోపల ప్రేయర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఫాదర్స్. చరిత్రకు తగ్గట్టుగానే క్రిస్మస్ కు భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.